హాయ్ అండి. డ్రై ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచివి. అలాంటి డ్రై ఫ్రూట్స్తో లడ్డు అంటే ఇంకెంత టేస్టీగా ఉంటుంది. అందులోనూ ఆయిల్ కానీ షుగర్ యూజ్ చేయకుండా లడ్డూని ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని గిన్నెలో బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తా, వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. మీకు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కావాలో అవన్నీ వేసుకోండి. ఈ లడ్డూకి కొలతలో ఏమీ అవసరం లేవండి. అన్నీ కూడా అందాజ చొప్పున వేసుకొని మనం లడ్డూని చేసుకోవాలి. ఇందులో ఒక పాకం కూడా పట్టనవసరం లేదు. అన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లోకి నువ్వులు పోసుకొని ఫ్రై చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. స్వీట్నెస్ కోసం మనం గింజలు లేనటువంటి డేట్స్ని తీసుకోవాలి. అలానే అంజీరాలను తీసుకొని ఒక మిక్సింగ్ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తుంటే అన్ని వీడియోస్ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. డేట్స్ని మిక్సీ పట్టుకొని అలానే డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. మెత్త పేస్ట్ చేయకండి, బరకగా ఉండాలి. అప్పుడే మనకు లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం నెయ్యిని వేసుకొని డేట్స్ని మంచిగా అటు ఇటు కలుపుకోవాలి. అందులోకి మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని పోసుకొని కలపాలండి. మనకు ముద్దలా ఉన్న డేట్స్ అనేది మొత్తం పొడి పొడి అయ్యి డ్రై ఫ్రూట్స్కి మొత్తం పడుతుందండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోండి. తర్వాత స్టవ్ కట్టేసి అన్నింటిని ఇలా ముద్దలుగా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్తీ రెసిపీని మిస్ కాకండి. హెల్త్కి చాలా మంచిదండి. డైలీ ఒక 2 తింటే ఆరోగ్యానికి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు తప్పకుండా టేస్ట్ చేయండి.